ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గించిన విషయం తెలిసిందే. 2020కి ముందు థియేటర్లు ప్రేక్షకులతో కలకలాడుతూ ఉండేవి. అప్పుడు కూడా కొన్ని థియేటర్లు సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మాత్రం అప్పుడు లేదు. కోవిడ్ కారణంగా దేశంలోనే ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఒక ఆశాకిరణంలా కనిపించింది ఓటీటీ. అప్పటి వరకు సబ్స్క్రిప్షన్ లేని వారు కూడా అర్జెంటుగా తీసుకున్నారు. దీంతో వీక్షకుల సంఖ్య చాలా పెరిగింది. అన్ని భాషల సినిమాలు, అన్ని జోనర్స్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా ఈ ప్లాట్ఫామ్స్ లో దొరుకుతున్నాయి. ఆ కారణంగా ప్రేక్షకులు ఓటీటీకి ఎడిక్ట్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి థియేటర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఆ క్రమంలోనే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి కూడా. ఓటీటీ సంస్థలు ప్రేక్షకులు మెచ్చే కంటెంట్ తో వస్తున్నాయి. వాళ్ళు స్ట్రీమ్ చేస్తున్న సినిమాలు గానీ, వెబ్ సిరీస్లు గానీ ఎంతో ఎంగేజింగ్ గా ఉండడంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్లకు మంచి ఆదరణ లభిస్తుంది. థ్రిల్లర్, హారర్, కామెడీ, యాక్షన్ ఇలా చాలా జోనర్స్ లో రూపొందించిన సిరీస్లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. డిఫరెంట్ జోనర్స్ సినిమాలను తీసుకురావడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది జియో హాట్స్టార్. జియో హాట్స్టార్ లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న కొన్ని వెబ్ సిరీస్ లో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ వెబ్ సిరీస్ లో ఏమిటో ఒకసారి చూసే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే ది నైట్ మేనేజర్. ఈ వెబ్ సిరీస్ బ్రిటిష్ స్పై థ్రిల్లర్ ఆధారంగా రూపొందించారు. ఆడియన్స్ ను థ్రిల్ చేసే సస్పెన్స్ తో ఈ సిరీస్ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా చూడండి. నెక్స్ట్, అంతిమ సత్యం. తమన్నా నటించిన ఈ సిరీస్ నిజ ఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ, ఎమోషన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. దేశాన్ని కుదిపేసిన ఒక కుటుంబం మరణం నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ ఓటీటీలో అవైలబుల్ ఉంది. తప్పకుండా చూడండి. నెక్స్ట్, ది ఫ్రీలాన్సర్. అవినాష్ కామత్ అనే మాజీ పోలీస్ అధికారి చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. ఉగ్రవాద చెరలో ఉన్న తన స్నేహితుడి కూతురును రక్షించేందుకు ఒక డేంజరస్ మిషన్ ప్రారంభిస్తాడు అవినాష్. ఈ సిరీస్ లో ఆడియన్స్ ను థ్రిల్ చేసే అనేక అంశాలు ఉన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఓటీటీలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా ది ఫ్రీలాన్సర్ ను కూడా చూసేయండి.